ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయ్యాడు కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతిలో అద్భుతం జరిగే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉంది. ఎందుకనంటే వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ మధ్య తెలుసుకోవాల్సిన అంశాల్లో ముఖ్యమైన అంశం, మొట్టమొదటి అంశం రాజధాని యెస్. అంశమే. యెస్. యెస్. కానీ ఈ ఆంధ్రుల దరిద్రం ఏంటో గానీ, మనము ఆంధ్రులమే ఒకప్పుడు. హ్మ్. మన దరిద్రం ఏంటో గానీ, పెట్టుబడులంతా తీసుకెళ్ళి మద్రాసులో పెడితే, మద్రాసు రాష్ట్రంలో పెడితే, అక్కడి నుంచి వాళ్ళు ఆంధ్రుల్ని తరిమేశారు. ఒకసారి డాబాల మీద నుంచి కిందికి పడదోసిన సందర్భం ఉందట. పెద్ద గొడవలు జరిగి చివరికి అక్కడి నుంచి వచ్చేసి ఎక్కడ పెట్టుకోవాలి రాజధాని తెలియక కర్నూలులో పెట్టుకున్నారు. కర్నూలులో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంతకాలానికి 1956లో మళ్ళా హైదరాబాద్కి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసి ఈ రెండింటిని కలిపి హైదరాబాద్ రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడన్నా వాళ్ళు స్థిరంగా ప్రశాంతంగా ఉన్నారా? లేదు. ఇక్కడ కూడా అవమానకరంగా వాళ్ళు పోయిన దాకా వాళ్ళని అనేక రకాల దుర్భాషలాడి ఇబ్బందులు పెట్టి చివరి ఇక్కడి నుంచి పంపించాం. సరే వాస్తవానికి ఎవరు వెళ్ళారంటే ఓన్లీ పొలిటీషియన్స్ వెళ్ళారు. వాళ్ళ ప్లేస్లో ఈ లోకల్ పొలిటీషియన్స్ సిద్ధపడ్డారు తప్పితే ప్రజలకు పెద్ద ఒరిగిందని నాకైతే ఏమైనా అనిపించట్లే. అదే. అదే. వాళ్ళ దరిద్రం ఏమిటో తీరా ఇక్కడి నుంచి విడిపోయిన తరువాత అమరావతి రాజధాని అని అన్నారు. పోనీ అక్కడితోనన్న ఇష్యూ సెటిల్ అయిందా? మీకు మద్రాసు అచ్చిరాలే, కర్నూలు అన్నారు అచ్చిరాలే, హైదరాబాద్ అన్నారు అచ్చిరాలే, చివరికి అమరావతి. చివరికి అమరావతి పెడితే వైఎస్ఆర్‌సీపీ వచ్చి అమరావతి కాదు మేము వైజాగ్ మూడు రాజధానులు అన్నారు. అందువల్ల ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న సమస్యాత్మకమైన సమస్య నిజంగా చెప్పాలంటేనేమో అందరికీ ఇదొక రాజకీయ ప్రశ్న అని అనుకుంటారు, కానీ వాస్తవం కాదు అది. వీళ్ళు ఎక్కడ పెట్టినా కూడా ఏంటంటే ముందు ఆ నిర్ణయం వెల్లడించే ముందు వీరు అమరావతిలో పెట్టాలంటే కూడా ఆ నిర్ణయం వెల్లడించే ముందు ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని వేల ఎకరాలు కొనేసుకుంటారు. కొనేసుకొని ఇప్పుడు అమరావతి అని డిసైడ్ చేస్తారు. ఓకే. తీరా అక్కడ ఎకరం ఖరీదేమో 5 కోట్లు 10 కోట్లకి వెళ్ళిపోతుంది. ఇక ఎదుటిపక్షం వాడికి ఏం బాధ ఉంటుందంటే ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు దొరికితే రేపొద్దున రాజకీయంగా వీళ్ళని మనం ఎదుర్కోగలమా అని ఉండి వాళ్ళ కోరిక వెంటనే ఏముంటుందంటే నో ఇక్కడొద్దు రాజధాని, ఇక్కడ కాదు వేరే చోట పెడదామంటారు. ఆ పెడదామని ఎప్పుడు అంటారు? అక్కడ మళ్ళీ వీళ్ళు కొన్ని వేల ఎకరాలు కొనుక్కున్న తర్వాతనే జరుగుతుంది. అంతా వీళ్ళ మధ్య జరిగే పోరాటంలో ఏంటంటే ఈ కోణం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇదొక ఇష్యూ కింద మారిన తర్వాత ఇదొక ప్రధానమైన ఇష్యూ. ఇప్పటికైనా కూడా సెటిల్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఆయన రావటం, మళ్ళీ అమరావతి కాదు ఇంకోటి అంటాం. దాని బదులు ఏంటంటే అత్యంత ప్రాధాన్యతనిచ్చి అమరావతిని రాజధానిగా స్థిరీకరించేస్తారు, అనుమానం లేదు. ఇప్పుడు రేపు చంద్రబాబు సర్కార్ జగన్‌ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న చెప్తున్నా. మనం పదే పదే అనుకుంటున్నాం. అవును. ఎవరు మెజారిటీ ద్వారా అధికారంలోకి వస్తే ఓడిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో వేయటం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది సార్. ఇది ఒక ట్రెండ్ కింద మారిపోయి దురదృష్టవశాత్తు ట్రెండ్ కాదండి, అజ్ఞానం, రాజ్యాంగ అజ్ఞానం, ప్రజాస్వామ్య అజ్ఞానం. ప్రజాస్వామ్యంలో చట్టసభలు వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరన్న జ్ఞానం లేకపోవటం వల్ల ఎవడికి మెజారిటీ వస్తే వాడు పరిపాలన లాగేసుకోవటం వల్ల కార్యనిర్వాహక అధికారులను పక్కన పెట్టి ఈ న్యూసెన్స్ అంతా జరుగుతున్నది. అందువల్ల మీకు జగన్ని జైల్లో వేస్తారా లేదా అంటేనేమో టీడీపీ వాళ్ళకేమో 100% వెయ్యాలనే ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి ఎన్నికలు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు కూడా రోజుకొకళ్ళని పేరుని నానినా లేకపోతే కొడాలి నానినా వీళ్ళందరినీ ఏంటంటే అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇళ్ల మీద కోడిగుడ్లు వేయను, రాళ్ళు వేయను, దొరికితే లేదా ఏదో వంశీ అని ఒక అతను ఉన్నాడు, అతన్నే నిన్న కాలర్ పట్టుకున్నారు. ఇవి విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి అయితే కాదు. అందువల్ల ఏంటంటే అతన్ని ఇబ్బంది పెడతారా పెట్టరా అంటేనేమో ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ నేను మీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్తాను. దీనికి పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడే అవకాశం కనిపిస్తున్నది నాకు. ఓకే. జగన్ని ఇబ్బంది పెట్టే విషయంలో పవన్ కళ్యాణ్ గారు దీనికి అభ్యంతరం తెలియజేస్తాడని నాకు అనిపిస్తున్నది.
ఎందుకనంటే ఇందాక మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టింది ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసి తరించడానికి కాదు. ఆయనకు కూడా స్వతంత్రంగా రాజకీయ ఆశయాలు కొన్ని ఉన్నాయి. ఆ, ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన కూడా కొంత రాజకీయ చతురత అనే కన్నా కూడా, విజ్ఞత అనే కన్నా కూడా ఒక మంచితనం అనేది ప్రదర్శించాల్సిన అవసరం ఉందా లేదా? ఓకే. అతని యొక్క ప్రవర్తనని టీడీపీ తోటి ముడిపెడతాడా? టీడీపీకి జగన్కి మధ్య ఉన్న గొడవల్లో ఈయన కూడా ఒక పాత్రధారి అవుతాడా? ఆ, అవ్వకూడదు నిజానికి విజ్ఞత ఉంటే. ఉమ్, దాని బదులు ఏమనాలంటే నో, అటువంటివి నేను ఒప్పుకోను. ఓకే. కంపల్సరీగా ఏంటంటే మనం రాజకీయం అంటే రాజకీయంగానే చేయాలి. ఆయన అలా చేసినందుకు మనం విమర్శించాం. మనం కూడా అదే చేస్తే ఇక తేడా ఏముంది? అందుకోసం అలా కక్ష సాధింపు చర్యలు వద్దు. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేద్దాం. ఇది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి శిక్ష వేయాలనేది, నువ్వు కాదు అని ఈ లైను పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని నాకైతే అనిపిస్తున్నది. అంటే మొన్న ఆ, గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్లు చేశారు. జగన్ని ఎవరు ఏమి అనొద్దు, ఆయన రాజకీయ పరంగా తిడతాం కానీ వ్యక్తిగతంగా ఎవరు ఏమి అనొద్దున్న హింట్ ఇచ్చినారు. అట్లా అనటంలో ఆయన రాజకీయ విజ్ఞతను కూడా ప్రదర్శిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ప్రజల నుంచి కూడా ఈయన కరెక్ట్. ఇప్పుడు మనం ఆ, గత ఈవెన్ రాజుల చరిత్రలో చూసాం. ఉమ్, ఓడిపోయిన తర్వాత సపోజింగ్ మీకు పురుషోత్తముడు అలెగ్జాండర్తో యుద్ధం చేశాడు. ఎక్కడ ఇప్పుడు కాశ్మీర్లో రావి బియాస్ నది ఒడ్డున. అందులో పురుషోత్తముడు ఓడిపోయాడు. బందీగా తీసుకెళ్లారు అలెగ్జాండర్ దగ్గరికి. అలెగ్జాండర్ ఏమడిగాడు? నిన్ను నేను ఏ విధంగా చూడాలని అంటాడు. అంటే పురుషోత్తముడు ఏం సమాధానం చెప్పాడు? నీ బందీలాగా చూడనలే, నీ దాసుడిలాగా చూడనలే, నీ ఇష్టం అని అనలే, నేను ఒక రాజుని, నన్ను రాజులాగా చూడమన్నాడు. ఉమ్, అట్లా ఏంటంటే ఇది ఇంతకాలం, అది క్రీస్తు పూర్వం ఎప్పుడో జరిగింది, 326 ఎప్పుడో జరిగింది అది. మరి అప్పుడు జరిగింది ఇప్పటిదాకా ఎందుకు గుర్తుంది అంటే అతని రాజనైతిజ్ఞత అందామా లేకపోతే ధైర్యం అందామా వేరే. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏదో ముక్కుసూటికి పోయే మనిషి, లేకపోతే అన్యాయం జరిగింది కాబట్టి ఈయన చెలరేగి టీడీపీకి సపోర్ట్ చేయడానికి వచ్చానని పదే పదే చెప్పారు. అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా తనకు ముద్ర వేసుకున్నారు. అందులో దాని కొనసాగింపులో భాగంగా ఏంటంటే కక్ష సాధింపు చర్యల్ని బహుశా ఆయన అడ్డుకుంటారు. ఓకే. కాకపోతే అడ్డుకునేంత శక్తి ఉంది అంటేనేమో ఆయన సపోర్ట్ లేకుండా కూడా టీడీపీకి మెజారిటీ ఉంది.